మనం క్యాపిటల్ లెటర్ వి నేర్చుకున్నాం. క్లాస్కి వెళ్ళే ముందు నేను వైట్ బోర్డ్ మీద ఎలా రాయాలో చూపిస్తా. ఫస్ట్ ఒక రైట్ స్లాంటింగ్ లైన్ గీయాలి. తర్వాత ఒక లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ అప్వర్డ్స్ గీయాలి. ఫినిష్. క్యాపిటల్ లెటర్ వి. హలో కిడ్స్, ఈరోజు మనం నేర్చుకుంటున్న లెటర్ క్యాపిటల్ లెటర్ వి. ఓకే, సో దీన్ని ఎలా ట్రేస్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు రైట్ స్లాంటింగ్ లైన్ గీయాలి. ఓకేనా? సో రైట్ స్లాంటింగ్ లైన్ ఎండ్ నుంచి అప్వర్డ్స్ ఇంకొక స్లాంటింగ్ లైన్ వేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ క్యాపిటల్ లెటర్ వి. 4 గ్రిడ్ లైన్స్లో యాజ్ యూజువల్గా ఫస్ట్ 3 లైన్స్లో మనం క్యాపిటల్ లెటర్ వి రాస్తాము. సో ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. సో క్యాపిటల్ లెటర్ వి అనేది ఒక స్లాంటింగ్ లైన్, డౌన్వర్డ్ స్లాంటింగ్ లైన్. ఓకేనా? గీసుకుని దాని ఎండ్ నుంచి మళ్ళీ అప్ స్లాంటింగ్ లైన్ వేసుకోవాలి. దిస్ ఈజ్ క్యాపిటల్ లెటర్ వి. చాలా ఈజీ, అవునా? ఎస్, మళ్ళీ చూపిస్తున్నాను. డౌన్వర్డ్, అప్ టు డౌన్ 1 స్లాంటింగ్ లైన్ అండ్ డౌన్ టు అప్ అగైన్ ఇంకో స్లాంటింగ్ లైన్. రైట్? ఓకే, సో వి చూడండి ఎలా గీస్తున్నారు. రైట్ స్లాంటింగ్ లైన్, సో దాని ఎండ్ నుంచి మళ్ళీ అప్ స్లాంటింగ్ లైన్ వేసుకోవాలి. ఓకేనా కిడ్స్? ఒక డౌన్ స్లాంటింగ్ లైన్ అండ్ అప్ స్లాంటింగ్ లైన్ని క్యాపిటల్ లెటర్ వి అంటారు. గాట్ ఇట్? మళ్ళీ ఇంకొకసారి రాద్దామా? చూడండి హ్యాండ్ని. ఓకే, అండ్ అప్ స్లాంటింగ్ లైన్. రైట్? దిస్ ఈజ్ క్యాపిటల్ లెటర్ వి. సో రైట్ స్లాంటింగ్ లైన్ అండ్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. ఓకే, సో ఫస్ట్ 3 లైన్స్లో మనం క్యాపిటల్ లెటర్ వి అనేది రాయాలి. ఓకే, అగైన్ డౌన్ అండ్ అప్, అగైన్ డౌన్ అండ్ అప్. చూస్తున్నారా? ఇట్లా మనం క్యాపిటల్ లెటర్ వి రాసుకోవాలి. గాట్ ఇట్? సో వీతో కొన్ని వర్డ్స్ నేర్చుకుందాము మనం. రైట్, వి ఫర్ వ్యాన్. వి ఫర్ వ్యాన్. వ్యాన్ మీరు ఆల్రెడీ చూసుంటారు, మీరు స్కూల్ వ్యాన్స్. రైట్? సో ఈవెన్ అంబులెన్స్ అది కూడా ఒక వ్యానే. సో దాన్ని మనం వి ఫర్ వ్యాన్, ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ పీపుల్ని తీసుకెళ్ళేది. కార్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. వి ఫర్ వెకేషన్. వి ఫర్ వెకేషన్. వెకేషన్ అంటే ఫిక్స్డ్ హాలిడే పీరియడ్ దట్ ఎ పర్సన్ స్పెండ్స్ టు రిలాక్స్ ఆర్ ట్రావెల్. వెకేషన్ అంటే ఏంటంటే మనం సరదాగా ఎక్కడికైనా వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యేదాన్ని వెకేషన్ అంటారు. అంటే ఇట్స్ లైక్ నార్మల్ 1 hour 2 hours 2-3 గంటలు రిలాక్స్ అయ్యేదాన్ని వెకేషన్ అనరు. ఎక్కడికైనా సరదాగా ట్రిప్ లాగా వెళ్ళి అక్కడ రిలాక్స్ అయ్యేదాన్ని వెకేషన్ అంటారు. వి ఫర్ వ్యాక్సినేషన్. వి ఫర్ వ్యాక్సినేషన్. సో మీరందరూ కూడా వ్యాక్సిన్స్ తీసుకునే ఉంటారు కదా. రైట్? సో కొన్ని డిసీజెస్ని మన బాడీకి రాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ అనేది ఒక ఇంజెక్షన్ అనమాట. లైక్ ఆ ఇంజెక్షన్ని, ఆ మందుని ఇంజెక్షన్లో వేసి మనకి వ్యాక్సినేట్ చేస్తారు. ఓకే, దాన్ని మనం వ్యాక్సినేషన్ అంటాం. వి ఫర్ వాక్యూమ్ క్లీనర్. వి ఫర్ వాక్యూమ్ క్లీనర్. వాక్యూమ్ క్లీనర్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అది. సో ఫ్లోర్స్ని, డస్ట్ని అంతా క్లీన్ చేస్తుంది అనమాట. దాన్ని వాక్యూమ్ క్లీనర్ అంటారు. దట్ క్లీన్స్ ఫ్లోర్స్ ఆర్ అదర్ సర్ఫేసెస్ బై సక్షన్. సక్షన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్, అది ఇప్పుడు మీకు తెలీదు. అంటే లాగేస్తుంది, దుమ్మంతా లాగేయడాన్ని సక్షన్ అంటారు. వి ఫర్ వాస్. వి ఫర్ వేజ్ అని కూడా అంటారు. ఇట్స్ ఎ కంటైనర్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ఫ్లవర్స్ ఆర్ ఫర్ డెకరేషన్. రైట్? ఫ్లవర్ వాజ్ వినే ఉంటారు కదా, అందులో మనం ఫ్లవర్స్ పెడతాం. ఈవెన్ ఇట్ ఆర్టిఫిషియల్ అయి ఉండొచ్చు, న్యాచురల్ అవ్వచ్చు. ఆ పెట్టే పాట్ని మనం వాజ్ అంటారు.
V for vegetable. V for vegetable. Vegetable అంటే ఏంటి? కూరగాయలు, అవునా? సో యూజ్డ్ ఫర్ ఫుడ్. ఎనీ వెజిటబుల్, ఏదైనా కూడా కూరగాయలు మనం వెజిటబుల్స్ అంటాం. V for vault. V for vault. వాల్ట్ అనేది ఒక రూమ్ ఆర్ ఛాంబర్ యూజ్డ్ ఫర్ స్టోరేజ్, ఎస్పెషల్లీ అండ్ అండర్ గ్రౌండ్ వన్. అంటే కింద సెపరేట్గా ఛాంబర్ స్టోరేజ్కి యూజ్ చేసేదాన్ని వాల్ట్ అంటారు. వి ఫర్ వెండర్. వి ఫర్ వెండర్. వెండర్ అంటే ఏంటంటే ఒక అమ్మకం చేస్తూ ఉంటారు కదా, లైక్ బయట చూస్తూ ఉంటారు స్ట్రీట్స్లో, వీధుల్లో ఏదైనా చిన్న చిన్న బళ్ళని పెట్టుకుని అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళని వెండర్ అంటారు. ఆఫరింగ్ సంథింగ్ ఫర్ సేల్, ఎస్పెషల్లీ ఎ ట్రేడ్ అని. వి ఫర్ వెర్వెట్. వి ఫర్ వెర్వెట్. ఇదేంటిది మంకీ కదా అని అంటున్నారు, కానీ ఇది ఒక లాంగ్ టైల్ ఆఫ్రికన్ మంకీ. ఆఫ్రికన్ మంకీని వర్వెట్ అంటారంట. ఓకేనా? వి ఫర్ వ్యానిటీ కేస్. వి ఫర్ వ్యానిటీ కేస్ అంటే మనం జనరల్గా మేకప్ కిట్ అంటాము, అవునా? ఒక మిర్రర్, మేకప్ సామాన్ అంతా పెట్టుకునే దాన్ని జనరల్గా ఏమంటాం? మేకప్ కిట్ అంటారు, కానీ దాన్ని మనం వ్యానిటీ కేస్ అంటారు. ఓకే, సో ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ చూద్దాం. సర్కిల్ ద క్యాపిటల్ లెటర్ వి. సో ఓకేనా? రైట్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వి. ఇదేం లెటర్? క్యాపిటల్ లెటర్ ఎం. ఇది ఎన్. యు. వి. సర్కిల్ చేద్దాం. సో యూకి వీకి డిఫరెన్స్ చూడండి. గాట్ ఇట్? ఇది ఒక కర్వ్, కానీ ఇది 2 స్లాంటింగ్ లైన్స్తో రాసేది. దిస్ వన్ క్యాపిటల్ లెటర్ ఏ. అగైన్ వి. ఇది యు. ఇది వి. రైట్? సర్కిల్ ద పిక్చర్ స్టార్టింగ్ విత్ వి. ఓకేనా? ఓకే, ఫస్ట్ వన్ ఏంటిది? ఇది ట్రక్. అది వ్యానా? ఎస్ సారీ, వ్యాన్. ఓకే, సో వి ఫర్ వ్యాన్. ఇదేంటిది? సంథింగ్ రిలేటెడ్ టు శాండ్విచ్, రైట్? దిస్ వన్ వెస్ట్. వెస్ట్ అంటే ఏంటంటే లోపల మనం వేసుకుంటాం కదా షర్ట్ లోపల, దాన్ని వెస్ట్ అంటారు. ఓకే, వి ఫర్ వెస్ట్. ఇది వాజ్, ఇందాక చూసాం కదా, వేజ్. సర్కిల్. దిస్ వన్ ఏం ఇన్స్ట్రుమెంట్ ఇది? చెప్పండి. కరాట్. వైలన్. వి ఫర్ వైలన్, అదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇది దిస్ ఈజ్ లైక్ కడాయి టైప్, రైట్? దిస్ ఈజ్ నెంబర్ 10. ఇదేంటిది? వెజిటబుల్స్. వి ఫర్ వెజిటబుల్స్. ఇదేంటిది? దీన్ని ఏమంటారంటే వాల్కనో అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఒక లైక్ కొండలాగుంది, దాని నుంచి ఫైర్ వస్తుంది. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎక్కువ సముద్రం లోపల ఉంటాయి, ఈ వాల్కనోస్. ఓకేనా? సో దాన్ని వాల్కనో అంటారు. ఇది మనం తర్వాత నేర్చుకుందాం, బస్ చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో వి ఫర్ వాల్కనో. ఇది ప్యాన్. ఓకే, సో మనకి 1 2 3 4 5 6 లెటర్స్ వచ్చాయి. వావ్, 6 వర్డ్స్. డ్రా వి ఫర్ వాస్. ఓకేనా? డ్రా చేద్దామా? చాలా ఈజీ కదా, డ్రా చేద్దాం. ఇప్పుడు మనం క్యాపిటల్ లెటర్ వితో ఫ్లవర్ వాస్ చూద్దాం, రైట్? సో ఫస్ట్ క్యాపిటల్ లెటర్ వి రాసేయండి, రైట్? దాని తర్వాత దీని ఎండ్ నుంచి ఇట్లా కలుపుతూ, అండ్ ఇక్కడ కూడా ఒక స్మాల్ కర్వ్ లాగా వేసుకోండి. ఇక్కడ ఒక స్లీపింగ్ లైన్ వేయండి, రైట్? దెన్ దీని నుంచి ఇట్లా
క్లోజ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇక్కడ మనం ఫ్లవర్స్ వేసుకోవాలి. ఇట్లా మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్నీ. ఓకే, చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. లోపల డిజైన్ వచ్చింది. కావాలంటే మీరు లోపల డిఫరెంట్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఐమ్ రైట్? సో ఇక్కడ ఇంకో మీ రివర్స్ ఇవి కూడా వేసుకోవచ్చు. ఇట్లా బాగుంది కదా? చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కలర్స్ కూడా వేయండి. ఓకేనా కిడ్స్? సో క్లాస్ అయ్యాక క్యాపిటల్ లెటర్ వి బాగా ప్రాక్టీస్ చేయండి. పిక్చర్ వేయండి, చక్కగా కలరింగ్ చేయండి, న్యూ వర్డ్స్ నేర్చుకోండి. ఓకేనా కిడ్స్? బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.